సీఎం గారు ఏదైతే గతంలో ఉస్మానియాకు వచ్చి మళ్ళీ నేను ఉస్మానియాకు వస్తాను, మీరు ఆ రోజు టీవీ ముంగట కూర్చోండి, ఆ రోజు నేను ఏం చెప్తున్నాను శుభవార్త చెప్తున్నాను అని ఒక హామీ ఇచ్చి పోలీసులు లేకుండా, పోలీసులు ఎవ్వరు ఉండొద్దు, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన, ప్రజలు క్వశ్చన్ చేసే హక్కు కూడా వాళ్ళకి ఇద్దాము అని చెప్పి అందరినీ నమ్మించి మీరు ఎలక్షన్లో పోటీ చేయొద్దు, మీరు చదువుకోవాలి, 40,000 ఉద్యోగాలు ఇస్తాను, మీరు అసలు రాజకీయం దూరంగా ఉండాలి అని చెప్పిన వ్యక్తి మరి ఎటుపోయినావు? ఉస్మానియాకు అడుగు పెట్టనిచ్చినావా? మేస్ కార్డు చూపెట్టాలి, లేదా ఓయూ అడ్మిట్ కార్డు చూపెడితే కానీ నువ్వు గేట్ ఆలో చెప్పాలి. అందరు పోలీసులను నినిపించినావు. మళ్ళీ ఇది ప్రజాప్రభుత్వమా లేదా పోలీసుల ప్రభుత్వమా? మీరే క్వశ్చన్ చేయండి. నువ్వు 40,000 ఇవ్వకపోతేవి, నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి, మరి ఎందుకు హామీ ఇస్తున్నావు? మరి 1000 కోట్లు ఉస్మానియాకు 1000 కోట్లు ఇచ్చినావు, మరి ఎందుకు ఇచ్చినావు? 1000 కోట్లు ఇస్తే అభివృద్ధి జరిగితే అక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం రాకున్నా సరే అంటే సర్టిఫికేట్ కావాలి, అంతేనా? ఒక సర్టిఫికేట్ ఇస్తే చదువుకున్నట్ట, లేదా సర్టిఫికేట్ పాటు జాబ్ వస్తే చదువుకున్నట్ట? మీరే క్వశ్చన్ చేయాలి. అంటే ఇది నిరుద్యోగులు తెలంగాణలో పట్ట కావాలి, డిగ్రీ పట్ట అయిపోవాలి, అంతమించి ఒక నోటిఫికేషన్ రాకూడదు.